బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ బోడుప్పల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఇంటిపై బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా మాట్లాడారు అని నిప్పులు చెరుగుతున్నారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి అని అల్టిమేటం జారీ చేశారు. ఎన్నికల సమయంలో ఆలయాల చుట్టూ తిరిగి పొర్లు దండాలు పెట్టి ఎమ్మెల్యే మందుల సామెల్ గెలిచారు అన్నారు. ఇప్పుడు హిందువులని కించపరుస్తారా అంటూ మండిపడుతున్నారు. క్షమాపణ చెప్పకపోతే ప్రజలే బుద్ధి చెబుతారంటూ హెచ్చరించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఎమ్మెల్యే మందుల సామెల్ ఇంటి పరిసర ప్రాంతాలలో భారీగా పోలీసులు మోహరించారు. खबरदार खबरदार ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ మనువాదం గురించి మాట్లాడారు. ఆ తర్వాత బ్రాహ్మణులు చదివే మంత్రాల గురించి మాట్లాడారు. ఆయన మంత్రాలే చదివాడు, లేదు అంటే బూతు తిట్టాడు అంటూ ఒక లకారం లాంటి ఒక బూతును ఉచ్చరిస్తూ ఈ మాట తిట్టాడో ఎవరికి తెలుసు అంటూ మందుల సామెల్ ఆ కార్యక్రమంలో మాట్లాడారు. దీనిపై బీజేపీ నేతలు బీజేవైఎం కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది హిందువుల మనోభావాలను కించపరచడమని చెప్తున్నారు. మంత్రాలపై నమ్మకం లేకపోతే, బ్రాహ్మణులపై మంత్రాలు నమ్మకం లేకపోతే, దేవులపై నమ్మకాలు లేకపోతే ఎన్నికల సమయంలో ఆ ఆలయాల చుట్టూ తిరిగారు. అవే బ్రాహ్మణుల చేత ఆశీర్వచనాలు పొందారు. ఇప్పుడు అవే బ్రాహ్మణులను కించపరచడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. మంత్రాలను కించపరచడం అంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే. క్షమాపణ చెప్పాలి దీనికి అని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ కార్యకర్తలు.